చూస్తే నటుడు శివాజీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియాలో శివాజీ క్షమాపణలు చెప్పారు. And you speak something like whatever they want to in support of yourself or support of some others, and ask them not to make any debt. And you speak something like whatever they want to in support of yourself or support of some others, and ask them. And you speak something like whatever they want to in support of yourself or support of some others, and ask them not to make any debt. And you speak something. నటుడు శివాజీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియాలో శివాజీ క్షమాపణలు చెప్పారు. Speak something like whatever they want to in support of yourself or support of some others, and ask them not to make any debt. నటుడు శివాజీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియాలో శివాజీ క్షమాపణలు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మై క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హీరోయిన్స్ వస్త్రధారణను దాని ఆ అంశం పైన శివాజీ మాట్లాడినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు ప్రధానంగా పబ్లిక్ లో పెద్ద ఎత్తున కూడా దాని మీద చర్చ జరిగింది. అయితే సుమోటోగా మహిళా కమిషన్ కేసును విచారణకు స్వీకరించి ఆ శివాజీకి వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. తను వ్యక్తిగతంగా ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. అయితే ఆ అంశానికి సంబంధించి తను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఈ రోజు మహిళా కమిషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కొద్ది నిమిషాల క్రితమే శివాజీ యొక్క విచారణ కూడా ముగిసింది. అయితే తను అనుకోని సందర్భంలో ఆ మాటలు మాట్లాడానంటూ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరోవైపు ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటాను, క్షమించాలంటూ కూడా మహిళా కమిషన్ ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో శివాజీ సోషల్ మీడియా వేదికగానే అతను స్పందించాడు. ఆ సమయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ తను మాట్లాడినటువంటి మాటలు కట్టుబడి ఉన్నాను. కానీ తను మాట్లాడినటువంటి కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అభ్యంతరకరమైనటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే మాత్రం తన నుండి అంటే నేను క్షమాపణ అడుగుతున్నానటువంటి అంశాన్ని కూడా సోషల్ మీడియాలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొద్ది నిమిషాల క్రితమే శివాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మహిళా కమిషన్. తదుపరి ఎలాంటి చర్యలు ఉండబోతాయనేది మాత్రం మహిళా కమిషన్ మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.